ప్రేమ. ఈ పదం కంటే తీయనిది మరొకటి లేదేమో. ప్రేమ ఎప్పుడు మొహానికి, దుఃఖానికి కారణమవుతుందంటారు. కానీ ప్రేమలో స్వార్థం నిండినప్పుడే అలా జరుగుతుందేమో. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎదుటి మనిషికి నమ్మకం అనే రెక్కలను అందిస్తుంది. కానీ మోహం అనే సంఖ్యలలో తన ఎదుట బంధించుకోదు. ఒకప్పుడు ఒకతను నన్ను మీరు ప్రేమలో పడ్డారా అని అడిగాడు. రీసెంట్లీ మ్యారేజ్ అయింది అని చెప్పాను. సంతోషంగా ఉంటున్నారా అని అడిగాడు. ఓ ఎస్ అని చెప్పాను. అప్పుడు అతను నీ భార్యతో ప్రేమలో పడాలి మరియు నీ పనిలో ప్రేమలో పడు, అప్పుడు నీ జీవితం ఒక సక్ర మార్గంలో ఉంటుంది అన్నాడు. నిజానికి చాలామందికి ఈ సీక్రెట్ తేలిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అదేమంటే చేసే పని నచ్చితే కదా దానిని ఎంజాయ్ చేసేది అంటుంటారు. అయితే చేసే పని మీకు నచ్చినా నచ్చకపోయినా ముందు దానిని 100% ప్రేమించాలి అంటుంటారు పెద్దలు. అలా ప్రేమ అనేది ఒకరిపై ఒకరు పెంచుకుంటూ ఒక జీవితాన్ని ఎల్లకాలం కొనసాగుతూ సంతోషంగా ఉండాలి. చేసే పని నచ్చినప్పుడు అసహనం, కోపం కలుగుతాయి. అవి ఒకదాని నుంచి ఒకదానికి పాకిపోయి ఆ రోజుని ఒక్కోసారి మొత్తం జీవితాన్ని నిందిస్తూ గడిపిస్తుంటాం. దానివలన నచ్చిన పనులన్నీ కూడా ఆనందంగా చేయలేము. ఇది ఒక చైనులా మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. మనం జీవితం ఇలా కావటానికి కారణం అంటూ చుట్టుపక్కల వాళ్ళని నిందించడం మొదలు పెడతాం. దానివలన అనుబంధాల మధ్య పొరపచ్చాలు వస్తాయి. మళ్ళీ దాని నుంచి బాధ, నైరాశ్యం పుట్టుకొచ్చి మనసుని అల్లకల్లోలం చేస్తాయి. వింటుంటే నిజమా అన్న అనుమానం కలుగుతుంది. కానీ ఒకసారి మన మనసు లోపలికి మనం ప్రయాణించి మన కోపానికి, అసహనానికి కారణాలను వెతకడం మొదలు పెడితే మనకు అప్పుడు మనం చేసే పనిని మనం ప్రేమించకపోవడమే కారణమని తెలుస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమకే ప్రేమను ప్రేమిస్తూ ఉంటుంది.